అందరికీ హాయ్ అండి. ఇది సామ్సంగ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ డిజిటల్ ఇన్వర్టర్. మనకి వాషింగ్ మిషన్ కంప్లైంట్ వచ్చేసి మనకి ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా సరే డిస్ప్లే మీద డిఆర్ఆర్ అని వచ్చేస్తుందండి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇదేంటి మనకి కంప్లైంట్ చూసారా, మనకి డిఆర్ఆర్ అని వచ్చేస్తుంది. మనకి మిషన్ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వట్లేదు. మిషన్ రన్నింగ్ లో ఉన్నా సరే డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. డోర్ అయితే సరిగా లాక్ అవ్వట్లేదు. చూసారా, ఇదండి మనకి మిషన్ యొక్క కంప్లైంట్. సో ఫైనల్లీ మనకి డిఆర్ఆర్ అంటే డోర్ అయితే ప్రాబ్లం అండి. డోర్ అనేది సరిగా లాక్ అవ్వకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ముందుగా మనకి గ్యాస్ కిట్ యొక్క స్ప్రింగ్ అనేది రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెండు స్క్రూలు ఉంటాయి. రెండు స్క్రూలు కూడా ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇదేంటి డోర్ లాక్. సో ఈ డోర్ లాక్ అనేది ప్రాపర్ గా వర్క్ చేయకపోవడం వల్ల మనకి డిఆర్ఆర్ అని వస్తుంది. అంటే కంప్లీట్ గా డోర్ అయితే లాక్ అవ్వదు. డోర్ లాక్ అవ్వకపోతే మనకి డిఆర్ఆర్ వస్తుంది. చూసారా, ఇది మనకి ఇన్సైడ్ ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి న్యూట్రల్ పిన్, రెండు పేస్ ఉంటాయి అన్నమాట. రెండు డైరెక్ట్ చేస్తే మనకి మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ఉంటుంది చూడడానికి. ఓకే అండి, ఒకసారి మనకి పిన్లు కూడా డైరెక్ట్ చేసి చూపిస్తాను. ఇది మనకి కనెక్టర్ అండి, డోర్ లాక్ కనెక్ట్ అయ్యే కనెక్టర్ అండి ఇది ప్రజెంట్. ఒకసారి మనకి కనెక్టర్ అనేది ఓపెన్ చేసుకుంటే మనకి ఇది ఉంది కదండి డోర్ లాక్. ఇది మనకి డోర్ లాక్ ఉంది కదండి. డోర్ లాక్ లో మనకి చూసారా ఇక్కడ 3, 4, 5 అని చెప్పి నెంబర్స్ ఉన్నాయి కదండి. ఇందులో 4, 5ని డైరెక్ట్ చేసుకుంటే మనకి డోర్ లాక్ అవుతుందండి. ఒక వైర్ తీసుకొని 3, 4 పిన్, 2 పిన్లను డైరెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగాను చూసారా, ఈ 2 పిన్లు డైరెక్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మరలా మిషన్ ఆన్ చేద్దాం. మిషన్ ఆన్ చేశాను, స్పిన్ పెడుతున్నాను. ఓకే, స్టార్ట్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకి డోర్ లాక్ అయినట్టుగా మనకి సింబల్ చూపిస్తుంది. మనకి డోర్ అయితే లాక్ అయింది. మనకి డోర్ లాక్ అయినప్పుడే మనకి వాషింగ్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. చూడండి, మనకి స్పిన్ పెట్టాం కాబట్టి డ్రమ్ అనేది తిరుగుతుంది. సో మనకి స్పిన్ అయితే అవుతుంది. కంప్లీట్గా మనం ఈ డోర్ లాక్ అనేది రీప్లేస్మెంట్ చేసుకోవాలండి. ఈ ప్రజెంట్ అయితే మా ఏరియాలో ఈ డోర్ లాక్స్ అనేవి అవైలబుల్గా లేవు. అందుకే మీకు కంప్లీట్గా వీడియో అయితే చూపించలేకపోయాను. సో ఈ ఒక డోర్ లాక్ అనేది రీప్లేస్మెంట్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోద్ది. ఒకసారి మీకు ఇదండి, ఇది మనం కంప్లీట్గా రీప్లేస్మెంట్ చేసుకోవాలి. ఇది రీప్లేస్మెంట్ చేసుకుంటే యాస్టీస్గా మళ్ళీ మనకి డోర్ అనేది లాక్ అవుతుంది. మనకు ప్రోగ్రామ్స్ కూడా ప్రాపర్గా అవుతాయి. సో ఫైనల్లీ చూసారా, మనకి స్పిన్ అయితే అవుతుంది, చాలా ఫాస్ట్గా కూడా అవుతుంది. ఓకే అండి, ఈ వీడియో అంతే. థ్యాంక్ యూ.